వందనాలండి. అభిషేకాగ్ని అనే ఈ కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరినీ పాపమనే బానిసత్వం నుండి విడిపించాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గలతీలు రాసిన పత్రికలో అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మరలా మీరు ఆ పాపమనే దాస్యమనే ఆ కాడి క్రింద చిక్కుకోవద్దు అని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ఈరోజు నిజమైన విడుదల, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కలిగే ఆ విడుదల, పాపము నుండి విడుదల మీరందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం మనం చదువుకుంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం నన్ను ఎంతో ఆలోచింప చేస్తూ ఉందండి. ఇదే వాక్యం ప్రియులారా అనేక సార్లు అనేక మంది భక్తుల జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేసింది. ప్రియులారా, ఏమిటి ఆ కార్యం అంటే, ఈ వాక్యంలో 2 మాటలు ప్రాముఖ్యంగా చెప్పబడుతున్నాయి. సంపాదించుకుంటున్న విషయము, పోగొట్టుకుంటున్న విషయం ఇక్కడ చెప్పబడుతుందండి. ఇక్కడ ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకుంటున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. వానికి ఏం ప్రయోజనం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదే వాక్యం ఒకనొక దినమున ఒక కుటుంబ ప్రార్థనలో డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య గారు విన్నారండి. ఆ రోజు దైవజనుడు ఈ వాక్యాన్ని బోధిస్తూ, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నువ్వు చనిపోయే ముందుగా, నువ్వు రక్షణ పొందకుండా చనిపోతే నువ్వెక్కడికి వెళతావు? 2 స్థానాలు మనకున్నాయి. ఒకటి పరలోకము, 2వది నరకం. ఈరోజు నువ్వు లోకంలో ఏదేదో సంపాదించాలని ప్రయాసపడుతున్నావు, దేని కొరకు నువ్వు పరుగెత్తుతున్నావు, కానీ ఈ క్షణం నువ్వు చనిపోతే నువ్వెక్కడికి వెళతావు అనే ప్రశ్న ఆ దైవజనుడు వాక్యంలో బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ వాక్యము దైవజనుడు జాన్ డేవిడ్ అయ్య గారి జీవితాన్ని మార్చివేసిందండి. అంతకుముందు ఒక విప్లవ నాయకుడిగా అల్లూరి సీతారామరాజు గారు మొదలైన పెద్ద పెద్ద నాయకులతో తిరిగి మన దేశానికి స్వాతంత్ర్యం తేవాలి అని ప్రయాసపడుతున్న దైవజనులు జాన్ డేవిడ్ అయ్య గారు ఈ వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో, నిజమైన స్వాతంత్ర్యము యేసుక్రీస్తు ప్రభులోనే మనం అనుభవించగలుగుతాం అనే ఆ విశ్వాసానికి వచ్చి తన జీవితంలో మారు మనసు పొంది ఆ తదుపరి గొప్ప దైవజనుడై ప్రియులారా అనేక మంది లక్షల ప్రజలకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో కూడా మీరు వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈ రోజున నా మరణము తర్వాత నా జీవితం ఎక్కడ గడపబోతున్నాను? పరలోకంలోనా, నిత్య నరకంలోనా? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ తన ఆత్మను పోగొట్టుకున్నాడు, వానికి ఏం ప్రయోజనం? ఈరోజు మీరు ఏమి సంపాదించుకుంటున్నారు, ఏమి పోగొట్టుకుంటున్నారు అనేది మన జీవితంలో మనకు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న అండి. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన జీవితంలో ధనాన్ని ఎక్కువగా సంపాదించుకున్నాడండి. తను చాలా సుఖముగా జీవించటానికి ఎంతో ధనం సంపాదించుకున్నాడు. ఉదారంగు వస్త్రాలు ధరించేవాడంట, ప్రతి దినము బహుగా సుఖపడేవాడంటండి. ఎంతెంతో సంపాదించాడు తన జీవితంలో. తను అనుకున్నాడు, ధనముంటే చాలిక నాకు ఇంకేం అక్కర్లేదు, నా జీవితంలో నేను సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతాను అనుకున్నాడు. కానీ ప్రియులారా, ఆ ధనవంతుడు ఈ లోకంలో ఒక గొప్ప ధనవంతుడిగా, పేరుపెకిరాతులు కలిగిన వ్యక్తిగా జీవించాడు. కానీ అతను మరణించినప్పుడు అతను పాతాళమునకు వెళ్ళినట్లుగా వాక్యంలో చెప్పబడుతుంది. అతను నిత్య నరకాగ్నిలో యాతన పడుతున్నాను అని కేకలు వేస్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియులారా, ఈ ధనవంతుడు ఈ లోకములో అన్నీ కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు నిత్య నరకాగ్నిలో యాతన పడుతున్నప్పుడు ఒక్క బొట్టు నీరు ఇచ్చేవారు కూడా లేరండి. అటువంటి భయంకరమైన కరువు అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి. ఈ లోకములో అన్నీ ఉన్న ధనవంతుడే, కానీ దేవుడు లేని ధనవంతుడండి. ఇదే కుటుంబములో, ఇదే ఇంటి బయట ఒక వ్యక్తి జీవిస్తున్నాడండి. ఆ వ్యక్తి లాజరు. పేదవాడు, దరిద్రుడు, కురుపులు ఒంటి నిండా ఉన్నాయి,
వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ దేవునిని కలిగిన వ్యక్తిగా జీవించాడు, మారు మనస్సు పొందాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు, నీతి కలిగిన జీవితం జీవించాడు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ లాజరు ఈ లోకంలో పేదవాడే, కానీ దేవుని కలిగిన ధనవంతుడు. ఈయన ధనాన్ని ఎక్కడ సమకూర్చుకున్నాడంటే పరలోకంలో సమకూర్చుకున్నాడండి. ఈ ధనవంతుడు తన ధనాన్ని ఎక్కడ సమకూర్చుకున్నాడంటే ఈ లోకంలో సమకూర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకసారి తన ప్రసంగంలో ఇలాగే చెప్పారండి, అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడ తుప్పు పట్టదు, దొంగలు కన్నము వేయరు. ఈ లోకములో మీరు ధనము సంపాదించుకుంటే ఇది క్షయమైపోతుంది, ఇక్కడ దొంగలు దొంగిలితారు, తుప్పు పడుతుంది, నాశనాలు కలుగుతాయి, విపరీతాలు కలుగుతాయి. కాబట్టి మీ ధనాన్ని పరలోకంలో సంపాదించుకోండి అని యేసుప్రభు కూడా చెప్పాడు. ఈ ధనవంతుడు ప్రియులారా దేవుని మాట లక్ష్య పెట్టని వ్యక్తిగా తన జీవితాన్ని జీవించాడు. దైవజనుల మాట వినటానికి తీరిక లేని వ్యక్తిగా జీవించాడు. ఈ దినాల్లో కూడా ప్రియులారా అనేక మంది కుటుంబాలు మేము దర్శిస్తూ ఉన్నప్పుడు దైవజనులుగా మేము వారింటికి వెళ్ళి, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తాం, మీకు కొంత వాక్యం చెప్తామని మేము అంటున్నప్పుడు అనేక మంది చేస్తున్న పని ఏంటి అంటే మాకు తీరిక లేదు అని, మాకు సమయం లేదని ఇలా చెప్తున్న వారు ఉన్నారండి. ప్రియులారా నీ కుటుంబానికి దైవజనుడు రావటం అది నీకు ఆశీర్వాదకరం. నీ ఇంటికి దైవజనుడు వచ్చి నీ కుటుంబానికి సంబంధించిన ఒక వాక్య భాగం, అది వాగ్దానమే కావచ్చు, హెచ్చరికయే కావచ్చు, అది మీతో మాట్లాడినప్పుడు మీరెంత ఆశీర్వదించబడతారు. ఏ రోజైనా మీ కుటుంబానికి ఒక దైవజనుడిని ఆహ్వానించారా? అయ్యా మా ఇంటికి రండి, మా కుటుంబానికి వాక్యం బోధించండి, అలాగూ ఏ రోజైనా మీరు ఆహ్వానించారా? ఈ ధనవంతుడైతే అటువంటి పని చేయలేదండి. అతనికి ఆ తీరిక కూడా లేదు. తన జీవితం అంతా దేనికోసం ప్రయాసపడ్డాడంటే ఇంకా 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 ధనం సంపాదించాలి, ఇదే ఆయన ఆశ అండి. అలాగూ పరుగులెత్తాడు, రాత్రి మగళ్ళు ప్రయాసపడ్డాడు. తను సంపాదించుకున్న ధనం తన జీవితాన్ని కాపాడుతుంది అనుకున్నాడు ఈ ధనవంతుడు. కానీ జరిగింది ఏమిటి అంటే తను ఈ లోకంలో మరణించేటప్పుడు తను సంపాదించిన ధనాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. దిగంబరుడిగా ఈ లోకంలోనికి మనం వచ్చాం, దిగంబరిగానే ఈ లోకంలోనే మనం వెళతాం. ఇక్కడ నుండి మనం వెళ్ళేటప్పుడు ఏదైనా మనతో తీసుకొని వెళతాము అంటే అదేంటో తెలుసా ప్రియులారా? మన పరిశుద్ధత, మన యథార్థత, దేవుని కొరకు మనము సంపాదించిన చేసిన నీతి క్రియలు, అవే మనం సంపాదించుకుంటామండి. ధనవంతుడైతే పరలోక రాజ్యాన్ని గురించి అస్సలు ఆలోచన లేని వ్యక్తిగా జీవించాడు. కానీ ప్రియులారా లాజరు పేదవాడే, కానీ తన పేదరికంలో తను జీవిస్తున్నప్పటికీ, కష్టాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని రాజ్యము ఒకటి ఉందని దాని కొరకు తను సిద్ధపరుచుకున్నాడు. ప్రియులారా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనం సంపాదిస్తున్న మన కష్టార్జితం అది దేవుడు మనకిచ్చిందే కానీ మనది కాదండి. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే, మనల్ని దేవుడు కాపాడుతుంటే మనం ఈ రోజున మనం ఏదో కొంత సంపాదించుకోగలుగుతున్నాం. ఇందులో దశమ భాగం తీయటానికి చాలామందికి చేతులు రావట్లేదండి. ఒకసారి ఒక భక్తునికి ఒక దర్శనం ఏమని వచ్చిందంటే, దశమ భాగము తీయని విశ్వాసి నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉన్నాడట. ఆ దైవజనునికి అర్థం కాక, ఏంటి విశ్వాసులు కూడా నరకానికి వెళతారా అని తను తీసుకుని వెళ్ళిన దేవదూతను అడిగితే ఆ రోజున దేవదూత తేటగా ఒక మాట చెప్పారంటండి, వీళ్ళు విశ్వాసులే కానీ దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించారు. వారు తమ ధనముతో దేవుని పరిచర్య జరగటానికి తమ ధనాన్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు. కాబట్టి వీరి ధనము ద్వారా జరగవలసిన దేవుని పరిచర్య ఆగిపోయింది. కాబట్టి వీరు శాపగ్రస్తులయ్యారు, నిత్య నరకాగ్నికి వచ్చారు అని దేవుని దూత చెప్పిందంటండి. ప్రియులారా మీరు దశమభాగం తీస్తున్నారా? దశమభాగం తీయని వ్యక్తుల జీవితాల్లో రెండు రకాలైన శాపాలు ఉంటాయండి. ఒకటి పంటను తినివేసే పురుగులు ఉంటాయట. రెండు ద్రాక్ష చెట్టు అకాల ఫలములు రాలుస్తుందటండి. ప్రియులారా పంటను తినివేసే పురుగులు అంటే అర్థం ఏంటి అంటే కష్టార్జితం ఇంటికి వస్తుంది, కానీ ఏమవుతుందో అర్థం కాదు. రెండు ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్చటం అంటే అర్థం ఏంటి అంటే కష్టార్జితం అలా కనబడుతూ ఉంటుంది, కానీ అకస్మాత్తుగా ఎవరో తీసుకెళ్ళిపోయినట్టుగా సడన్గా అయిపోతుంది చేతులనండి. ఇది ఒక శాపం. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఇటువంటి శాపంలో మీరుంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ దశమ భాగం దేవునికి ఇవ్వాలి. దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుడు చేస్తున్న ఒక వాగ్దానం ఏంటి అంటే ఆకాశపు వాకిండ్లు విప్పి
పట్టజాలనంత విస్తారముగా నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు దీవించిన ధనం ప్రియులారా మనకు ఆశీర్వాదకరం అవుతుంది. యోబు ధనవంతుడే, కానీ తన ధనము దేవుడిచ్చింది అని నమ్మాడు. చూడండి, తన జీవితంలో విపరీతమైన నష్టం కలిగి మొత్తం పోయినా కూడా యోబు బాధపడలేదండి. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, యోబు తన ధనము దేవుడిచ్చాడు, ఇది నేను దేవుని కొరకే ఖర్చు పెట్టాలి, దేవునిది కాబట్టి దేవుని కొరకు నా చేతిలో ఉంటే దేవుని కొరకు ఖర్చు పెడతాను, దేవుడు తీసుకున్నాడు, నాకేం బాధ లేదు అని తను ఆనందించగలిగాడండి. ప్రియులారా, మన ధనం కూడా దేవుడిచ్చింది అనే సత్యం మనం గుర్తించాలి. ఈ ధనవంతుడు ఆ సత్యం గుర్తించలేదు. ఇంకా చెప్తాను, దశంభాగం దేవునికి ఇచ్చే విశ్వాసులారా, దశంభాగం దేవునికి ఇచ్చాను, ఈ దశంభాగం దేవునికి ఇచ్చాను, మిగిలిన 90 భాగం నాది అని మీరు అనుకోకూడదు. దేవుడు మీకు ఇచ్చిన ఆ 90 భాగంతో కూడా మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామానికి మహిమకరంగా మీ ధనాన్ని మీరు ఖర్చు పెట్టాలి. మీరు భోజనము చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి, పానము చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి, మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. మనం ఈ లోకంలో జీవించే జీవితం దేవుని కొరకే జీవిస్తున్నాము. అలాగూ మనం జీవిస్తే మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వ్యక్తులం అవుతామండి. ఈ ధనవంతుడు ఎలా జీవించాడో తెలుసా? వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా జీవించాడు. నా ధనం, నా ఇష్టం, నా సుఖం, నా జీవితం అన్నట్లో జీవించాడండి. ఈ దినాల్లో కూడా చాలామంది చెప్తారు, నా జీవితం నా ఇష్టం అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నీ జీవితం నీ ఇష్టమే. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తాడు, యవనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడు, కానీ దేవుడు వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్తాడు. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినప్పుడు దేవుని న్యాయ తీర్పులో నీవు నిర్దోషిగా నిలబడితే నువ్వు ధన్యుడవు. అలా కాకుండా దోషివైతే నీవు నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ధనవంతుడు దేవుని న్యాయ తీర్పులో నిలబడలేకపోయాడు. తన జీవితంలో ఏ రీతిగానూ దేవునికి మహిమకరంగా జీవించలేకపోయాడు. ధనముంది చేతి నిండా, కానీ దేవుని మహిమ పరచలేకపోయాడు. ప్రియులారా, నేనంటాను, ఇదే ధనము కానీ లాజరు చేతికి ఇచ్చి ఉంటే లాజరు ఎంతో దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేవాడు, ఎందరో పేదలను పోషించేవాడు, ఎంతగానో దేవుని నామానికి మహిమ తెచ్చేవాడండి. ఈ రోజుల్లో కూడా విచారం ఏంటి అంటే, దేవుని కొరకు ప్రయాసపడాలి, భారంతో సేవ చేయాలి అనే దైవజనుల చేతిలో ధనం ఉండట్లేదు. దేవుని కొరకు కాకుండా సుఖభోగాలకు ఖర్చు పెట్టుకుంటున్న అనేక మంది వ్యక్తుల జీవితాల్లో కోట్ల రూపాయల ధనం ఉంటుంది. ఇదెంతో విచారకరమైన సంగతి. కానీ ప్రియులారా, నీ ధనము నిన్ను మోసం చేస్తుందేమో జాగ్రత్త. నీ ధనము నీకు కీడు తెస్తుందేమో జాగ్రత్త. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని యేసుప్రభు చెప్పాడు. అంటే నీ ధనము విస్తరిస్తుంది అంటే నువ్వు జాగ్రత్త పడి నీ ధనాన్ని నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, లేదంటే నీవు ఒక శాపగ్రస్తుడిగా మారిపోగలుగుతావు. నీ జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా నవ్వగలవు. ఈ ధనవంతుడు తన జీవితంలో దేవునికి స్థానము ఇవ్వకుండా జీవించాడు. తన కుటుంబంలోనికి ఏ రోజు దైవజనుడు పిలిచిన వాడు కాదు, వాక్యం చెప్పించుకున్నవాడు కాదు. ప్రియులారా, ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, మీ కుటుంబానికి మీ దైవజనుడిని ఆహ్వానించండి. మీ కుటుంబమే కూర్చొని మీ దైవజనుడు చెప్పే వాక్యాన్ని వినండి. ఆ దైవజనుడిని మాకు వాక్యం బోధించమని అడగండి. దైవజనుడు వాక్యములో నుండి మిమ్మల్ని ఏదైనా గద్దిస్తూ ఉంటే దిద్దుకోండి. ఏదైనా వాగ్దానం ఇస్తుంటే ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. తల్లిదండ్రులుగా మీరు వాగ్దానాలు సంపాదిస్తే ఆ వాగ్దానాలు మీ తరువాత మీ బిడ్డల జీవితాల్లో కూడా వస్తాయి. వారు కూడా ఆశీర్వదించబడతారు. తల్లిదండ్రులు సంపాదించవలసింది ఏంటి అంటే శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని, దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించాలి. అవి మీరు మీ బిడ్డలకు ఇస్తే ప్రియులారా, మీ బిడ్డలు ఎన్నడూ తప్పిపోరు. వారు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. నేటి దినాల్లో ప్రజలు విస్తారంగా భూములు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. ఇళ్ల మీద ఇళ్ళు కట్టడానికి ప్రయాసపడుతున్నారు. సుఖభోగముల కోసం ప్రయాసపడుతున్నారు. మరి దేని కోసమో పరుగెత్తుతున్నారు. కానీ దేవుని రాజ్యము కోసం పరుగులెత్తే ఆ కాళ్ళు నీకు ఉన్నాయా?
దేవుని పని నిమిత్తము చాపే ఆ చేతులు నీకు ఉన్నాయా? దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకొనగలవా? ప్రియులారా, ఈ ధనవంతుడు ఈ లోకంలో ఎంతో సుఖంగా జీవించాడే, కానీ ఆ తదుపరి ఈయన జీవితం అంతా దుఃఖకరం, ఏడ్పు, పళ్ళు కొరుకుట్టా ఉండే స్థలానికి వెళ్ళాడండి. ఎంతకాలం అక్కడ ఏడ్పు? యుగ యుగములు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అని రాయబడి ఉందండి. ఈ లోకంలో మనం గట్టిగా బ్రతికితే 60 లేదా 70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ కొద్ది కాలంలో మనం దేవుని కోసం జీవించాలి, కానీ మన కోసం అన్నట్టు ఏదేదో జీవిస్తే కొన్ని వేల సంవత్సరాలు దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోతాం. జాగ్రత్త, అటువంటి స్థితిలో ఉండదు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు విడుదల పొందాలని ఈ వర్తమానాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు దేన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు? లాజరు కురుపులు బాధ అనుభవిస్తున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, దరిద్రత అనుభవిస్తున్నాడు, కానీ దేవుని రాజ్యం కోసం వెతుకుతున్నాడు. మన ముందున్న భక్తులందరూ బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఒక సత్యం గుర్తించారు. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులము. ఈ లోకం మాది కాదు. ఈ లోకం మేము విడిచిపెడతాం. త్వరలో మా కొరకై దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి మేము వెళ్ళబోతున్నాం. దానికోసం ఎదురు చూశారండి వాళ్ళు. అందుకొరకే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ప్రియులారా, వారి జీవితాలు ధన్యమైనాయి. ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఒక్క చుక్క నీటి బొట్టు ఇచ్చే దిక్కు కూడా లేదండి. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. ఆయన ఏమని కేకలేస్తున్నాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించవా? లాజరు ఈయన ఇంటి వాకిట పడి ఉండి ఈయన బల్ల మీద నుండి పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. అంటే లాజరు దరిద్రుడిగా ఈయన కళ్ళ ముందు జీవించాడే, కానీ ఒక్కరోజు కూడా అతన్ని పిలిచి భోజనం పెట్టిన వ్యక్తి కాదు ఈ ధనవంతుడు. అంత ఆస్తి ఉండి ఇంకేం ప్రయోజనం? ఏం ఉపయోగం అండి? పేదవారిని చూడలేని ధనం నీకు ఉండి ఏమి, లేకపోతే ఏమి? ప్రియులారా, ధనవంతుడు లాజర్ని పట్టించుకోలేదు. చచ్చిపోయాక అదే లాజరు పరలోకంలో మహిమతో ప్రకాశిస్తూ ఉంటే ఆ లాజర్ని బ్రతిలాడుతున్నాడు. ఒక్క బొట్టు, నీటి బొట్టు లాజర్ నా నాలిక మీద వేయటానికి పంపించవా? లాజర్ అంట ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడంట అండి. చూసారా ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు, ఎంత విధేయత! నమ్మకంగా కనిపెట్టుకొని ఉన్నాడంతే. దేవుడిస్తే తింటాను, వాళ్ళ రొట్టె మీద బల్ల మీద నుంచి పడాలి అంటే వాళ్ళు పడేయాలి కదా, అది ఎప్పుడో. అయినప్పటికీ అలాగే దేవుని ఎడల భయభక్తులు కలిగి తన జీవితం కాపాడుకున్నాడు లాజరు. ప్రియులారా, క్రైస్తవులారా, నేటి దినాల్లో మీ విశ్వాసం మీరు కాపాడుకుంటున్నారా? లేక దేని నిమిత్తమైన మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారా? లాజరు పరలోకములో నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. వీరి మరణంలో కూడా ఒక అద్భుతం జరిగిందండి. లాజరు చనిపోయినప్పుడు లాజరును తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చారట. ధనవంతుడు చచ్చిపోతే ఆయన చనిపోగానే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎంత దుఃఖమండి! ఆ ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ భూలోకంలో తనకున్న 5 సహోదరుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామా, భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలానికి రాకుండా వాళ్ళకి చెప్పటానికి లాజర్ని పంపించయ్యా. లాజరు భూలోకానికి వెళ్ళి వాళ్ళతో చెప్తే లాజరు మాట వాళ్ళు విని మారు మనసు పొందుతారయ్యా, వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారయ్యా, వాళ్ళు ఇక్కడ ఈ అగ్ని జ్వాలలోనికి రాకుండా పరలోక రాజ్యానికి వారసులవుతారయ్యా అని అగ్ని జ్వాలలో యాతన పడుతున్న ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామును అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము చెప్తున్నారు, భూలోకంలో దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వినాలి. నువ్వు వినలేదు కదా నీ జీవితంలో, అలాగే నీ సహోదరులు కూడా ఆ దైవజనులు చెప్పే వాక్యం వినకపోతే వారు కూడా ఈ అగ్ని జ్వాలలోనికే వస్తారు. దైవజనుడు చెప్పే మాట వినని వ్యక్తి, చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేచి వచ్చి చెప్పినా వినడు. కాబట్టి దైవజనుల మాట లోబడాలి అని పరలోకములో ఉన్న అబ్రహాము సూటిగా
పాతాళంలో బాధపడుతున్న ధనవంతుడితో చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఒక దైవజనుని మాట పరలోకం ఎంత గౌరవిస్తుందో మీరు గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని స్వరానికి విధేయత చూపండి. దేవుడు మీ జీవితాన్ని మలుపుగా తిప్పుతాడు, అద్భుతం చేస్తాడు. మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ప్రియులారా మీరు ఆశీర్వదించబడతారు, నరకం నుండి తప్పించబడతారు. ఈ లోకంలో నువ్వు సంపాదించుకోగలిగింది ఒకే ఒకటి, పరలోక రాజ్యం. మరొక ధనవంతుడు ఉన్నాడు. ఆయన విస్తారమైన ఆస్తి సంపాదించుకొని ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడ. దాని అర్థం ఏంటి అంటే, కొంచెం కూడా నువ్వు ఆలోచన లేనివాడవయ్యా, జ్ఞానం లేనివాడుగా అంటున్నావు. వెర్రివాడ ఇంగ్లీష్లో ఫూల్ అని రాయబడి ఉంటుంది. అక్కడ క్రింద దేవుడు చెప్తాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించినవి ఎవరి అవుతాయి? ప్రియులారా ఎవరు అడుగుతున్నారు ఆ వ్యక్తి ప్రాణాన్ని? దేవుడా? కాదండి, మరణపు దూత. ఈ లోకంలో మరణపు దూత తిరుగుతున్నాడు. మన ప్రక్కనే నీడవలే మరణం మనల్ని వెంటాడుతోంది. అయితే దేవుని కృప మనల్ని కాపాడుతుంది. ఈరోజు సజీవులంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడాడు అని దాని అర్థం. దేవుడు మనల్ని కాపాడినప్పుడు మనం దేవునికి లోబడాలండి, దేవునికి కృతజ్ఞత చూపించాలండి. చాలామంది విశ్వాసులు ప్రియులారా ఆదివారం నాడు దేవుని మందిరానికి వెళ్ళటానికి తీరని పని పెట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారందరూ శాపగ్రస్తులు అని నేను చెప్తాను. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఎందుకు? ఆ దినము ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వారు ఆశీర్వదించబడాలి, వారు పరిశుద్ధత వారి జీవితాల్లో పొందాలని దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిస్తే సాతాను వీళ్ళకి ఆ రోజే పనులు పెడతాడు. వీళ్ళు ఆ పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని కలుసుకునే సమయం ఇది, దేవుడు నా కోసం ఎదురు చూస్తున్న సమయం ఇదని గుర్తించలేకపోతున్నారు. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు తమ జీవితాల్లో ఆశీర్వాదం అనుభవించలేని కారణం ఏంటి అంటే వారు దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఏదేదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు, శాపగ్రస్తులైపోతున్నారు. ఆ శాపాన్ని వారి జీవితాల్లో అనుభవిస్తూ దరిద్రతలు గాను, వ్యాధులు గాను, బాధలు గాను వారి జీవితంలో చుట్టుముట్టిపోయినాయి. కన్నీరే వారి జీవితాల్లో మిగిలింది. దేవుడు సంతోషం నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే నీ జీవితంలో నువ్వెందుకు కన్నీటితో మిగలాలి? దేవుడు కన్నీరు తుడిచే దేవుడు. పరలోకాన్ని దేవుడు ఎవరి కోసం సిద్ధం చేస్తున్నాడో తెలుసా? నీ కొరకు. ఎందుకో తెలుసా? నీవు ఆయన బిడ్డవు. నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, నీ పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, తన జీవితాన్ని నీ కొరకై సమర్పించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. నీవేం చేస్తున్నావు? దేవుడు తన జీవితాన్ని, యవ్వన రక్తాన్ని నీ కోసం సమర్పిస్తే నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించలేవా? నీ క్షేమము కదా అది. ప్రియులారా ఈ ధనవంతుడు దేవుని మాట వినే తీరిక లేదు, ఎడతెగకుండా యాతన పడుతున్నాడు నరకములో. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు పరలోక రాజ్యానికి వారసులు అవటానికి మీరు సిద్ధపడితే అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. మరలా చెప్తున్నాను, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, లేక తన ఆత్మను నష్టపరుచుకుంటే, నిత్య నరకాగ్నికి తను వెళితే ఏం ప్రయోజనం? కాబట్టి ఈ వాక్యాన్ని ఒకసారి మీ ఎదురు కూడా మీరు పెట్టుకొని ఆలోచించుకొని ప్రభు కొరకు సిద్ధపడి మారు మనస్సు పొందితే ఇది మన జీవితంలో నిజమైన స్వాతంత్ర్యం అనుభవించే దినం అవుతుంది. పాపము నుండి విడుదల పొందిన రోజే నిజమైన స్వాతంత్ర్యం అండి. ఒకప్పుడు నా జీవితంలో నెమ్మది ఉండేది కాదు ప్రియులారా, ఎంతో తెలియని వేదన అనుభవించేవాడిని. ఎందుకు ఆ వేదన నాకు అర్థమయ్యేది కాదు. ఆ వేదన తీరాలి అని ఎక్కువగా నేను సినిమాలు చూసేవాడిని. ఒక్కొక్క సినిమా కనీసం 9-10 సార్లు కూడా నేను చూసేవాడిని. ఎందుకంటే సంతోషం కోసం నా హృదయం దప్పికతో వెతికింది. కానీ ప్రియులారా నా జీవితంలో నేను నిజమైన సమాధానం, సంతోషం, విడుదల పొందలేకపోయాను. ఏదో బానిసత్వం,
ఏదో తెలియని వేదన నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. ఒకనొక దినమున దైవజనులు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, సహోదరుడా, ఈ దినము నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు అని వారు సూటిగా నన్ను ప్రశ్నించినప్పుడు వారి ఎదుట నేను నిలబడలేకపోయాను. ఆ వాక్యం ఎదుట వెంటనే నేను మారు మనసు పొందడానికి తీర్మానం చేసుకొని, నన్ను నేను తగ్గించుకొని, పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రతి పాపం ఒప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో నుండి ఏదో బరువు తొలగిపోతుంది, ఏదో సమాధానం నా హృదయంలోనికి రావటం ప్రారంభించింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇంతకాలం నా వేదనకు కారణం నా పాపములే, నా దుర్వ్యసనాలే. వాటిని ఎప్పుడైతే నేను విడిచిపెడుతున్నానో, ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకొని యేసు రక్తంలో కడగబట్టడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటున్నానో, ఆ రోజు నా జీవితంలో నేను సంతోషం అనుభవించగలుగుతున్నాను. ప్రియులారా, ఈ రోజు నా జీవితం ఎలా ఉంది అంటే, ఈ క్షణం నేను చనిపోయినా పరలోక రాజ్యం వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగూ నా జీవితాన్ని కట్టుకొని, అలాగూ దేవుని కొరకు సాక్షిగా నేను జీవించగలుగుతున్నాను. ప్రతి విషయంలో దేవునికి నమ్మకస్తులంగా జీవించడానికి మనం ఈ లోకంలో ప్రయాసపడాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు ఇలా కొంతమంది క్రైస్తవుల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఈ క్షణం మీరు చనిపోతే దేవునితో పరలోక రాజ్యంలో ఉంటాను అనే విశ్వాసం నీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రియులారా, చాలామంది క్రైస్తవులు ధైర్యంగా నాకు ఉంది అని చెప్పలేకపోతున్నారండి. కారణం ఏంటి అంటే, ఏదో ఒక బలహీనతలో జీవిస్తూ ఉంటున్నారు మానవులైన వారు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటే ఇప్పుడే పరిపూర్ణులు అవటానికి ఒక తీర్మానం చేసుకోండి. దేవుని కంటే మనకేది ముఖ్యం కాదు, పరలోక రాజ్యం కంటే మనకేది ముఖ్యం కాదు. పరలోక రాజ్యం నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించేది ఏది ఉన్నా దాన్ని తీసేయి. యేసు ప్రభువే చెప్పారు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచేదైతే దాన్ని నరికివే అని చెప్పారు. ఒక చెయ్యి కలిగి నువ్వు పరలోకంలో ఉండటం నీకు మేలు. నీ కాలు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచేవైతే వాటిని తీసేయి. ఒక్క కన్నుతో, ఒక్క కాలుతో నువ్వు పరలోక రాజ్యంలో చేరినా అది నీకు మేలు అని యేసు ప్రభు చెప్పారు. దాని అర్థం ఏంటి అంటే, ఆ క్రియలు విసర్జించండి. అలాగూ మీరు తీర్మానం చేసుకోండి, మారు మనస్సు పొందండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చేటి నిజమైన విడుదల, సమాధానం, స్వాతంత్ర్యం మీ జీవితాల్లో మీరు అనుభవించాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూశారో వారందరి జీవితాల్లో నూతన కార్యం చేయండి ప్రభువా. రోగులుగా ఉన్న మా ప్రియులను స్వస్థపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది పరలోక రాజ్యానికి వారసులు అవటానికి మీ కృపను చూపించమని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి గృహములో యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతను విడుదల చేస్తున్నాను నాయన. దేవుని యొక్క ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.